గాయ్స్, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహా సిటీ. అయితే ఈరోజు బ్లాగ్ వచ్చేసి మై హాఫ్ శారీ కలెక్షన్. సో దీస్ ఆర్ మై హాఫ్ శారీస్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంకా లోపల ఉన్నాయి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయ్స్, ఇవన్నీ వచ్చేసి నా హాఫ్ శారీస్ అనమాట. టోటల్ నాకు 7 ఉండే హాఫ్ శారీస్. నాకు అంటే ఆబ్వియస్లీ మేము అక్క చెల్లెలం కాబట్టి మా ఇద్దరికి కలిపి టోటల్ 7 ఉండే. బట్ ప్రజెంట్ అయితే 6 ఉన్నాయి. సో ఒకటొకటి చూసేద్దామా గాయ్స్. ఇది వచ్చేసి నా ఫస్ట్ హాఫ్ శారీ అనమాట. నాకు ఎలా స్టార్ట్ చేయాలి కూడా అర్థం కావట్లేదు. మరి ఎందుకురా నీకు అంటే ఇది ఫస్ట్ టైం కదా ఇలాంటి వీడియో చేయడం. అంటే నేను ఆక్సిడైజ్ జ్యువెలరీ కలెక్షన్ చేశాను కానీ దాంట్లో నా ఫేస్ చూపించి చేయలేదు, జస్ట్ అలా చూపించాను కదా. బట్ ఇది ఎలా వస్తుందో ఐడియా లేదు. అయితే ఇది వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ హాఫ్ శారీ అనమాట. కలర్ అంటే నాకు మస్తు ఇష్టం ఉంది. అంటే హాఫ్ శారీలో ఈ కలర్ మస్తు ఉంటుంది. సో మా నర్మదా పెళ్ళికి నేను ఈ హాఫ్ శారీ కొనుక్కున్నా. ఇంకా ఓపెన్ చేసి చూపిస్తా. అండ్ ఆల్సో మీకు అది కట్టుకుంటే ఎలా ఉందని చెప్పేసి నేను సైడ్కి వీడియో పెడతా, చూడండి. ఓకేనా? ఓకే. సో చున్నీ చూపిస్తా, ఎందుకంటే చున్నీ కలర్ చాలా బాగుంది. సో ఇది వచ్చేసి చున్నీ. కలర్ మస్తు ఉంది కదా. అయితే నార్మల్గా మీ అందరికీ తెలిసినట్టు మా సిస్టర్ యూఎస్లో ఉంది కదా. నేను ఏదైనా సరే ఉన్నది ఏది కొన్నా మా అక్క సజెషన్ ఖచ్చితంగా తీసుకుంటా. సో ఆమెకి ఇట్లా బ్రైట్లో కొను అని చెప్పినుండే, అందుకే నేను ఇది తీసుకున్నా ఈ కలర్. అండ్ ఈ కలర్ మా దగ్గర హాఫ్ సారీ లేదు ఇప్పటి వరకు, డ్రెస్ కూడా లేదు యాక్చువల్గా. సో అందుకే ఇది తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి నేను చార్మినార్లో తీసుకున్నాను చున్నీ. అది దొరకడానికి నేను చాలా కష్టపడ్డా. ఫైనలీ దొరికింది. ఐ లవ్డ్ ఇట్. హాఫ్ సారీ చూసేద్దామా? దిస్ ఇస్ ద హాఫ్ సారీ. వా, లుక్ ఎట్ దిస్. చూసారా, మస్తుంది కదా గైస్. సో ఇది వచ్చేసి మొత్తం పట్టు హాఫ్ సారీ అనమాట. దీనికి మనకి ఓన్లీ లంగా కుట్టడానికే, ఇది ఎట్లా అంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన షాప్ ఉంటుంది నాకు తెలిసింది, వాళ్ళ దగ్గర తీసుకుంటా నేను ఎప్పుడు హాఫ్ సారీస్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చూస్ చేసుకున్నా. వీళ్ళు చున్నీ ఇది ఇంకా క్లాత్ ఇస్తారనమాట. ఇది డైరెక్ట్ స్టిచ్ చేసిందే హాఫ్ సారీ, సపరేట్గా కుట్టించింది కాదు. ఆల్రెడీ స్టిచ్ చేసిన హాఫ్ సారీ. కానీ నేను చున్నీ తీసుకోలేదు, ఎందుకంటే దానికి చున్నీ కొంచెం బనారస్ టైప్ వచ్చింది. సో నాకు అది తీసుకోవాలనిపించలేదు. సో అందుకే నేను చున్నీ తీసుకోలేదు దీనికి. సో ఈ హాఫ్ సారీకి వచ్చేసరికి మనకి కింద బార్డర్ వచ్చేసి కాపర్ ఉంది కాబట్టి కాపర్లో మనకి చున్నీ దొరకడం అంటే చాలా కష్టం. ఎందుకంటే నార్మల్గా చున్నీస్ వచ్చేసరికి సిల్వర్, అంటే నేను ఏది చెప్తున్నా అంటే ఈ బార్డర్ గురించి మాట్లాడుతున్నా, సిల్వర్ ఇంకా గోల్డ్ కలరే దొరుకుతాయి. కాపర్ దొరకాలంటే అది మనం సపరేట్గా డై చేయించుకోవాలి. వైట్ కలర్ కాపర్ చున్నీ ఉన్నది తీసుకొని దాన్ని ఈ కలర్లో డై చేయించుకోవాలి. సో దీనికోసం నేను చాలా తిరిగిన, బట్ ఫైనల్లీ నాకైతే దొరకలేదు. ఇంకా పెళ్లి డేట్ తొందరగా వచ్చేసిందని చెప్పేసి ఇది తీసుకున్నా. అండ్ ఇది కూడా చాలా బాగా మ్యాచ్ అయింది. నా హాఫ్ సారీ అనమాట. మీకు ఈ హాఫ్ సారీ ఎలా అనిపించిందో చెప్పండి. నేను పక్కన వీడియో పెడతా, వీడియో ఆర్ ఫోటో పెడతా ఈ హాఫ్ సారీ నేను తీసుకుంటే ఎలా ఉందో. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఈ బార్డర్ ఉన్న బ్లౌజ్ వచ్చింది. ఇన్ కేస్ మీకు ఇలాంటి హాఫ్ సారీస్ కావాలి, ఏదైనా ఈవెంట్ ఉంది పట్టు హాఫ్ సారీస్ కావాలంటే నాది నీలా కొరియర్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అది ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి. సో అక్కడ మీరు వెళ్ళి డిఎం చేస్తే నేను చెప్తా అనమాట. లైక్ హాఫ్ సారీస్ నేనే సపరేట్గా మీకోసం షాపింగ్ చేసి
నేను అది తీసుకొచ్చి మీకు కొరియర్ చేస్తాను అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నా హాఫ్ సారీ నచ్చితే వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో షేర్ చేయండి ఆడవాళ్ళందరికీ, గర్ల్స్ అందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను నేను. సో అందరికీ షేర్ చేసేయండి. ఫేవరెట్ చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. నెక్స్ట్ హాఫ్ సారీ. ఫస్ట్ ఏది చూపిద్దాం, చున్నీ. సో ఈ చున్నీ చూస్తే మీరు ఎంతో బాగుంది కలర్ అంటారు అనుకుంటా. నేనైతే మస్త్ అంటే మస్తు నచ్చింది నాకు ఈ కలర్. ఇది వచ్చేసి మా అక్క కొన్నది. మా కజిన్ పెళ్లి కోసం మా అక్క కొనిందంటే ఏంటి సిమిలర్ కలర్ ఉంది ఏంటి అని అనుకోకండి, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఈ కలర్, ఇది ఈ కలర్. ఓకే, గాట్ ఇట్. సో ఇది కూడా అంటే ఇప్పుడు హాఫ్ సారీస్లో కానీ, డ్రెస్సెస్లో కానీ, జీన్స్లో కానీ ఏదైనా సరే ట్రెండ్ చేంజ్ అవుతానే ఉంటుంది. సో మేము కొన్నప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఆ పట్టు సారీ నేను ఫస్ట్ ఉంచింది. సో ఇది మేము కొంచెం ఒక 1 year బ్యాక్ తీసుకున్నాం, 1.5 year బ్యాక్ తీసుకున్నాం అనమాట. అప్పుడు ఇది ట్రెండింగ్ అనమాట. సో చున్నీ బాగుంది కదా. మా దగ్గర మేము ఎలా అంటే హాఫ్ సారీస్ మా ఇద్దరికి సెట్ అయ్యేలాగా తీసుకుంటాం. అండ్ ఆల్సో మా ఇద్దరికి ఏదైనా సరే ఇద్దరికి సెట్ అయిపోతుంది, నాకు మా అక్కకి. సో మాకు అన్నీ ఫేవరెట్ ఉన్నవే తీసుకుంటాం మేము, మా ఇద్దరికి నచ్చుతూనే తీసుకుంటాం ఏదైనా సరే. చున్నీ బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు లంగా చూపిస్తా. లంగా, సో దిస్ ఇస్ లంగా. నేను ఆల్రెడీ దీని మీద ఒక రీల్ చేశాను సంక్రాంతికి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ఇది వచ్చేసి మన లంగా. సో దీనికి కూడా బార్డర్, పెద్ద బార్డర్ వచ్చింది. ఇది కూడా పట్టు లంగానే, పట్టు లంగా ఉంది. సో నేను కొంచెం దూరం వెళ్తా, సో దట్ మీకు కనిపిస్తుంది. సో బాగుంది కదా. లంగా నీకు వచ్చేసరికి మేము అస్సలు కాంప్రమైజ్ రాము. ఎందుకంటే సరే అంటే మా ఇద్దరికి పద్ధతిగా ఉండాలి ఖచ్చితంగా. అది ఇట్లా అంటే వేసుకుంటే ఆ ట్రెడిషనల్ లుక్ మన ఫేస్లో వచ్చేసేయాలి, అలా ఉండాలి. సో మేము అందుకే హాఫ్ సారీస్ దగ్గర కాంప్రమైజ్ రాము. నార్మల్గా హాఫ్ సారీస్ కొనేది పెళ్ళిళ్ళకి మాత్రమే. సో వీటికి లోపల క్యాన్ ఖచ్చితంగా వేసుకోవాలి. దానికి నేను ఫస్ట్ హాఫ్ సారీ చూపించాను కదా వైలెట్ కలర్ది, దానికి అంటే మన అర్బద పెళ్ళిలో తీసుకున్నా అని చెప్పాను కదా, దానికైతే క్యాన్ అవసరం లేదు. ఆల్రెడీ అది సెట్ చేసిందే ఉంది, క్యాన్ ఆల్రెడీ దానికి అటాచ్ అయి ఉంటుంది. సో ఈ హాఫ్ సారీకి మేము క్యాన్ తీసుకుంటాం. యా, సో దీనిది కూడా నేను పిక్చర్ సైడ్కి ఇస్తాను అనమాట, చూడండి వేసుకుంటే ఎలా ఉందని చెప్పేసి. ఓకే, కలర్ బాగుంది కదా, పసుపు కుంకుమ. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా లేడీస్ అందరికీ, లేడీస్ అంటే గర్ల్స్ అందరికీ. నార్మల్గా హాఫ్ సారీ అయ్యేసరికి మనము ఒకవేళ చున్నీ మొత్తం ఇట్లా వదిలేసుకుందాము అని అనుకున్నా, నార్మల్గా అనుకున్నా, బోట్ నెక్ అస్సలు ప్రిఫర్ చేయకండి హాఫ్ సారీ మీదకి. ఎందుకంటే చున్నీ ఇక్కడ ఇలా చున్నీ వస్తుంది, ఇక్కడ వరకు ఉంటే అది అంత కళ అనిపించదు. సో అండ్ ఆల్సో మీరు ఎప్పుడైనా హుక్స్ వెనకాల పెట్టుకోండి హాఫ్ సారీస్, సో దట్ మనం ఒకవేళ ఇట్లా నార్మల్గా ట్రెడిషనల్గా వేసుకుందాం అనుకున్నా, కొంచెం ఇప్పుడు ఫ్యాషన్ ఇక్కడ వదిలేసుకొని ఇలా వేసుకుందాం అనుకున్నా, వెనకాల హుక్స్ పెట్టుకుంటే రెండిట్లాగా వేసుకోవచ్చు, రెండిట్లాగా స్టైల్ చేయొచ్చు మనం హాఫ్ సారీని. సో అందుకే మీరు ఇది ప్రిఫర్ చేయకండి, బోట్ నెక్స్ ప్రిఫర్ చేయకండి. సో మేము అన్ని బ్లౌజెస్ మీదకి నార్మల్ బ్లౌజెస్ లాగా కుట్టించుకుంటాము, ఏవి హెవీ ఉండదు, వర్క్ ఉండదు. ఎందుకంటే మాకు ఆల్రెడీ చున్నీసే హెవీ ఉంటాయి కాబట్టి అది ఏమంటారు బ్లౌజెస్ కూడా హెవీ చేయాలని మాకు ఇష్టం ఉండదు. వెనకాల నెక్ డీప్గా పెట్టేసి నార్మల్ బ్లౌజ్ కుట్టించుకుంటాం, కప్స్ మ్యాండేటరీ. సో దిస్ ఇస్ మై వన్ హాఫ్ సారీ కలర్ అయిపోయింది. సో ఇప్పుడు అది వచ్చేసి రీసెంట్ది, ఇది కొంచెం వెనకాలది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇంకా కొంచెం వెనకాలది.
సో ఇదన్నమాట. ఇది వచ్చేసి మా ఇంకో కజిన్ పెళ్ళికి నేను కొనుక్కున్నాను అనమాట. నేను కొనుక్కోవడం అంటే ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఇవి 2 ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం మేము హాఫ్ సారీ కుట్టించుకుంది అని అంటే ఇది ఒక్కటే అనమాట. సపరేట్గా శారీ తీసుకొని కుట్టించుకున్నాం ఇది. సో చూపిస్తాం. సో చెప్పాను కదా, ఏ ఇయర్కి ఆ ట్రెండ్ ఉంటుంది కదా. సో ఇది ఆ ట్రెండ్ అనమాట. చూడండి, ఇది అప్పుడు ట్రెండ్. అంటే సేమ్ మోడల్లోనే నెట్ కలర్, నెట్ లాగా అనమాట. నెట్ విత్ సిల్వర్ బార్డర్. అప్పుడున్న డిజైన్ అనమాట. సిల్వర్ విత్ పింక్ కలర్ అందరి దగ్గర ఉంటుంది ఈ కలర్ చున్నీ హాఫ్ సారీలో ఖచ్చితంగా. సో ఇది అప్పుడుది కాబట్టి ఓకే. సో నేను చెప్పాను కదా మేము శారీ తీసుకొని స్టిచ్ చేయించామని చెప్పి. సో దీనికోసం రక్తాలు చిందించినాం నేను మా అక్క, కోటి మొత్తం తిరిగినాము. ఇప్పుడు తలుచుకుంటే నవ్వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మాకు అన్ని షాప్స్ తెలుసు ఎక్కడ ఏవి అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి. అప్పుడంటే చిన్నపిల్లలం తెలియదు కదా. సో ఇదే అనమాట, నేను శారీ తీసుకొని మరీ స్టిచ్ చేయించిన లంగాని. బార్డర్ నీకు అర్థమైపోయి ఉంటుంది ఇది శారీ అని ఆల్రెడీ. బట్ ఇది అప్పట్లో ఇది చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు కూడా ఫేమసే, వై నాట్. ఇదన్నమాట హాఫ్ సారీ వచ్చేసి. దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అంటే ఇక్కడ బార్డర్ ఉంది కదా మనకి, సేమ్ ఈ బార్డర్ లాగానే బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ సో దీన్ని కూడా నేను రిఫరెన్స్ పిక్చర్ పక్కన పెడతా, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇది వెరైటీ ఉంటుంది మా హాఫ్ సారీలో, కొంచెం వేరేలా ఉంటుంది. అయితే ఇది కూడా ఒక కజిన్ పెళ్ళికి మా అక్క కొనుక్కుంది అనమాట. నేను వచ్చేసరికి ఇవన్నీ కొంచెం జార్జెట్ చున్నీస్, నెట్ చున్నీస్. ఇది వచ్చేసి పట్టు లాంటి చున్నీ. ఇది 2020లో 2020నా 2019 హాఫ్ సారీ ఇది. ఇప్పుడు ఇది స్టైల్ అనమాట, ఇట్లా పట్టు చున్నీ ఉండాలి అప్పుడు స్టైల్. బాగుంది కదా. దీన్ని కూడా నేను రిఫరెన్స్ పిక్చర్ పెడతా చూడండి. సో దీని లంగా వచ్చేసి మనకి, దీనికి కూడా క్యాన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి లంగా అనమాట. బాగుంది కదా. దీనికి మేము క్యాన్ వేయించినట్టు గుర్తు నాకు, వేయించినాం. బట్ ఇంకా కావాలి దీనికి క్యాన్. ఇది వచ్చేసి ఇంకో హాఫ్ సారీ. ఈ హాఫ్ సారీ ఇంటర్లో ఉన్నప్పటి నుంచి ఉంది అనమాట. ఇది ఏ పెళ్ళికి స్పెషల్గా ఉన్నది కాదు. సో ఇది అప్పుడు స్టైల్, ఇది ఇంకా ఓల్డ్ స్టైల్. కాకపోతే నాకు ఇప్పటికి కూడా అది కలర్ కాంబినేషన్ మస్తు ఇష్టం. సో ఇది వచ్చేసి బ్లూ అనమాట, రాయల్ బ్లూ. కాకపోతే వీడియోలో వేరే కలర్ కనిపిస్తుంది, కానీ రాయల్ బ్లూ కలర్ మస్తు ఉంది కదా గైస్. బార్డర్ చూడండి. అప్పట్లో ఇవి ట్రెండింగ్, ఇప్పుడు వేసుకోమంటే వేసుకో. మా మమ్మ అంటది ఇన్ని హాఫ్ సారీలు ఎందుకే అంటది. మమ్మీలకి ఏం తెలుసు గాయస్. రీసెంట్గా కూడా వేసుకున్నాను నేను ఇది హాఫ్ సారీ. ఎందుకంటే ఇంకా మాకు హాఫ్ సారీ మీద ఇన్వెస్ట్ చేయడం ఆపేద్దాం అనుకున్నాం, ఫిక్స్ అయినాం. ఉన్న హాఫ్ సారీనే మేము కొత్త రకాలుగా ఎలా వాడాలి అని చెప్పేసి కూడా ఒక వీడియో చేస్తా, చూడండి ఖచ్చితంగా. సో అప్పటి వరకు మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిది వచ్చేసి ఇది లంగా. చూసారా కలర్ చూడండి, ఇంత బాగుంది కదా. అండ్ ఈ లంగా బార్డర్ చూడండి. ఇది ఓల్డ్ హాఫ్ సారీ లాగా ఏ విధంగానన్నా ఇది ఓల్డ్ హాఫ్ సారీ లాగా ఉందా చూడండి. బార్డర్ చూడండి గైస్. సో ఇది వచ్చేసి
దీని లంగా, దీని లంగా. ఇది కూడా నేను రిఫరెన్స్ పిక్చర్ వేస్తా చూడండి. అండ్ దీని బ్లౌజ్ వచ్చి నా ఫేవరెట్ గాయస్. నాకు ఎంత ఇష్టం అంటే ఈ బ్లౌజ్, అబ్బా వెల్వెట్ క్లాత్లో వచ్చింది చూడండి. మస్తు ఇష్టం నాకు ఈ బ్లౌజ్. ఇది నేనే ఎక్కువ వేసుకున్నా, మా అక్క ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే నాకు ఈ బ్లౌజ్ ఇష్టం. సో లాస్ట్ హాఫ్ సారీ. సో ఇప్పటి వరకు నేను 5 హాఫ్ సారీస్ చూపించాను. మీకు ఆ 5లో ఏది నచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి, అంటే ఆ కలర్ పెట్టండి కామెంట్ రూపంలో. సో గాయస్, ఇంత కష్టపడి వీడియో చేసినందుకు ప్లీజ్ షేర్ దిస్ వీడియో గాయస్. దిస్ ఇస్ మై చిన్నపిల్లల హాఫ్ సారీ. ఇదైతే కామెడీ ఉంటుంది గాయస్, నవ్వగండి ప్లీజ్. సో ఓకే, ఇది ఇంకా పాతకాలం హాఫ్ సారీ అనమాట. నాది సేమ్ ఇంకొకటి ఇలాంటిదే ఉంది, కాకపోతే అది మా మామ వాళ్ళ. కామెడీ ఉంటుంది గాయస్. దీన్ని కూడా నేను రిఫరెన్స్ పిక్చర్ పక్కన పెడతా. కామెడీ అంటే ఇవి అప్పట్లో ట్రెండ్, ఇప్పుడు ట్రెండ్ కాదు అంతే, బట్ ఇప్పుడు కూడా బాగుంటాయి ఇవి. సో ఇది వచ్చేసి చున్నీ. ఇలా వేసుకోవాలి. లంగా మీకు ఆల్రెడీ ఇదేంటో అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ కాలంలో. సో ఇది వచ్చేసి లంగా బాగుంది కదా. బ్రైట్ కలర్ హాఫ్ సారీసే ప్రిఫర్ చేస్తాం మేము, ఎందుకంటే హాఫ్ సారీ బ్రైట్ ఉంటేనే బాగుంటుంది. సో ఇది వచ్చేసి దాని బ్లౌజ్. సో ఐ డోంట్ వాంట్ టు షో ఇట్. సో ఇదే గైస్ నా హాఫ్ సారీ కలెక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో ఇది గర్ల్స్కి షేర్ చేయండి, ఎందుకంటే గర్ల్స్కి హాఫ్ సారీలు చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో నా ఫోన్ క్వాలిటీ వల్ల మీకు ఎగ్జాక్ట్గా హాఫ్ సారీస్ ఎలా ఉన్నాయో నేను చూపించలేకపోతున్నా. ఈ హాఫ్ సారీ వీడియోస్ కోసం నేను క్రియేట్ చేసిన మెస్ అయితే ఇంత ఉంది, కానీ నాకు వచ్చే సబ్స్క్రైబర్స్ ఇంత, వచ్చే వ్యూస్ ఇంకా ఇంత. సో నేను ఇంత కష్టపడి నా ఇల్లంతా మెస్ చేసుకొని ఒక వీడియో చేసినందుకు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో గాయస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ నేను ఇప్పుడు ఒకసారి మీకు నేను క్రియేట్ చేసిన మెస్ చూపిస్తా, అది చూసానా మీకు జాలి వేసి ఆ వీడియో ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అందరికీ షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. చూడండి, కొండ అంతా వేసిన బట్టల్ని మా మమ్మీ తీరుతుంది. చూసారు కదా మెస్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.